लगता है तेलंगाना में जैसे आसमान खुल गया है। मोंथा चक्रवात के असर से कई जिलों में बादल फटने जैसी स्थिति बन गई है। भारी बारिश से सड़कों पर सैलाब उतर आया है, नदियां उफान पर है और जनजीवन बुरी तरह प्रभावित हो गया है। भारतीय मौसम विज्ञान विभाग आईएमडी ने चेतावनी दी है कि चक्रवात मोंथा अब भीषण रूप ले चुका है। इसका असर आंध्र प्रदेश, तेलंगाना और छत्तीसगढ़ तक देखा जा रहा है। राज्य के वारंगल, हनुमाकोंडा, महबूबाबाद, जनगाम, सिद्दीपेट, यादाद्री भुवनगरी, करीमनगर और सिरसिला जिलों में रेड अलर्ट जारी किया गया है। वहीं आदिलाबाद, निर्मल, सूर्यपेट, जगतियाल, मंचेरियल, पेडापल्ली और जयशंकर भूपल्ली जिलों के लिए ऑरेंज अलर्ट लागू है। चेतावनी और प्रभाव। विभाग ने बताया कि इन जिलों में 50 से 60 किलोमीटर प्रति घंटे के रफ्तार से तेज हवाओं के साथ मूसलाधार बारिश हो सकती है। कई जगह पेड़ और बिजली के खंभे गिरने की खबरें हैं। वारंगल और हनुमाकोंडा में सड़कें कट गई, गांव का संपर्क टूटा। हनुमाकोंडा जिले के भीमा देवरापल्ली में 41.2 सेंटीमीटर बारिश दर्ज की गई है, जो इस मौसम में राज्य का अब तक का सर्वाधिक रिकॉर्ड है। बाढ़ जैसी स्थिति। तेलंगाना की कई नदियां और नाले खतरे के निशान से ऊपर बह रहे हैं। वारंगल, करीमनगर और महबूबाबाद के ग्रामीण इलाकों में घरों में पानी भर गया है। लोगों को सुरक्षित स्थानों पर शिफ्ट किया जा रहा है। सरकारी तैयारी। आईएमडी ने कलेक्टरों को तुरंत राहत उपायों के लिए तैयार रहने के निर्देश दिए हैं। राज्य आपदा प्रबंधन दल, डीआरएफ और एनडीआरएफ की टीमें अलर्ट मोड पर है। मौसम विभाग ने नागरिकों को चेतावनी दी है, जब तक स्थिति सामान्य न हो घरों से बाहर न निकले और यात्रा को स्थगित रखें। तकनीकी पूर्वानुमान। आईएमडी के मुताबिक मोंथा वर्तमान में उत्तर उत्तर पश्चिम दिशा में बढ़ रहा है। अगले 24 घंटों में इसके कमजोर होकर चक्रवाती तूफान में तब्दील होने की संभावना है। हालांकि इसके प्रभाव से आने वाले 48 घंटों तक भारी से बहुत भारी बारिश का दौर जारी रहेगा। मोंथा తుఫాను నేపథ్యంలో నిన్నటి నుంచి ఇవాల్టి వరకు రైల్వేస్లో చాలా చోట్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. ముఖ్యంగా విజయవాడ వైజాగ్ రూట్లో నడపాల్సిన బళ్ళు చాలా బళ్ళని క్యాన్సలేషన్ చేయడం కానీ డైవర్ట్ చేయడం కానీ జరిగింది. ఇలా నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 137 ట్రైన్స్ని ఫుల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఒక 7 ట్రైన్స్ని పార్షియల్గా క్యాన్సలేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 30 ట్రైన్స్ని దారి మళ్లించి డైవర్షన్ కూడా చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇలా చాలా ట్రైన్స్ని రెగ్యులేట్ చేయడము, డైవర్ట్ చేయడం, క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. అయితే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సందర్భంగా రైల్వే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ సికింద్రాబాద్, విజయవాడ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రయాణికులకి అక్కడ ఏదైనా సమస్య వచ్చినా, డౌట్స్ ఉన్నా కూడా తీర్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలానే చాలామంది ప్రయాణికులకి ట్రైన్ ఫుల్ క్యాన్సలేషన్ అవ్వడం వల్ల రీఫండ్కు సంబంధించిన సమస్యలు, ఇష్యూస్ ఉన్నా కూడా ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నెరవేర్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఫిజికల్గా ఎవరైతే స్టేషన్లకు వెళ్ళి టికెట్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు స్టేషన్లోనే రీఫండ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఆన్లైన్లో టికెట్ అప్లై చేసుకున్న వాళ్ళు, టికెట్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆటోమేటిక్గా రీఫండ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చాలా చోట్ల ట్రైన్స్ని డైవర్ట్ చేయడం కానీ లేదంటే రెగ్యులేట్ చేయడం కానీ జరిగింది. ఆ రూట్లలో, ఆ ఇంపార్టెంట్ స్టేషన్లలో ప్యాసింజర్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అక్కడ చాలా చోట్ల అంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అక్కడ లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు, రైల్వే తరఫున కావచ్చు, అంటే ఫుడ్, వాటర్ అవన్నీ కూడా అవైలబుల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా కూడా చాలామంది ప్రయాణికులకి, వారి బంధుమిత్రులకు కూడా సమాచారాన్ని, కావాల్సిన సమాచారాన్ని అందవేసేందుకు కూడా చర్యలు చేపట్టాం. సో ఈ హెల్ప్ డెస్క్ కావచ్చు, హెల్ప్ లైన్ నెంబర్స్ కావచ్చు, త్రూ ఎలక్ట్రానిక్, సోషల్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మేము చేరవేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ పొద్దున ఈ వరద ఉధృతి కారణంగా డోర్నకల్ అనే రైల్వే స్టేషన్లో వాటర్ ట్రాక్ లెవెల్కి రావడం వల్ల ట్రైన్ రన్నింగ్ అన్సేఫ్గా భావించి
పొద్దున్నుంచి ఆ స్టేషన్కి ఇరువైపులా కూడా ట్రైన్ రన్నింగ్ని ఆపేయడం జరిగింది. సో దానివల్ల కూడా చాలా ట్రైన్స్ క్యాన్సలేషన్, డైవర్షన్ అయ్యాయి. ముఖ్యంగా డోర్నకల్ రైల్వే స్టేషన్లోనే గోల్కొండ అనే ట్రైన్ ఆగిపోవడం వల్ల ప్రయాణికులకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఇమ్మీడియట్గా రైల్వే సిబ్బంది స్పందించి అక్కడ బస్సెస్ ఏర్పాటు చేసి ప్రయాణికులను ఇటు వరంగల్ వైపు అటు ఖమ్మం వైపు కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే వందే భారత్ ట్రైన్ విశాఖపట్నం టు సికింద్రాబాద్, ఖమ్మం వచ్చిన తర్వాత ఫర్దర్గా అంటే డోర్నకల్ వైపు వెళ్ళేందుకు అవకాశం లేకపోవడం వల్ల అక్కడ కూడా బస్సెస్ అరేంజ్ చేసి వరంగల్ వైపు ప్రయాణికుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాం. మిగిలిన ప్రయాణికులు వందే భారత్లో సికింద్రాబాద్ చేరాల్సిన వాళ్ళని వందే భారత్ ట్రైన్ని మళ్ళీ రిటర్న్ విజయవాడ వైపు తీసుకెళ్ళి గుంటూరు మీదుగా దారి మళ్లించి సికింద్రాబాద్ వైపుకు నడిపేందుకు ప్రయత్నం చేశాం. ఇలా చాలా ట్రైన్స్ని కూడా రూట్ డైవర్ట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. ఓవరాల్గా ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్ ఏంటంటే డోర్నకల్లో వాటర్ లెవెల్స్ తగ్గడము, సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల అక్కడ రైల్వే ఇంజనీర్స్ ట్రాక్ ఫిట్గా ఉందని సర్టిఫై చేయడం వల్ల ఫర్దర్గా ఇప్పుడు ట్రైన్ మూమెంట్స్ రిస్టోర్ అయ్యాయి. సో డోర్నకల్కు రెండు వైపులా కూడా ప్రస్తుతానికి ట్రైన్స్ నార్మల్గానే రన్ అవుతూ ఉన్నాయి. అయితే ఆల్రెడీ ప్రొద్దున్న నుంచి కొన్ని ట్రైన్స్ని ఏవైతే డైవర్షన్ ఇచ్చామో ఆ ట్రైన్స్ మాత్రం డైవర్టెడ్ రూట్లోనే వెళ్తాయి. క్యాన్సిల్ అయిన ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయ్యి ఉంటాయి. ఫర్దర్గా ఇప్పుడు సాయంత్రం నుంచి కదలాల్సిన బళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ రూట్లోనే రన్ అవుతాయి. तेलंगाना की धरती पर मोंथा ने तबाही की तस्वीर बना दी है। सड़कों पर लहरें, खेतों में पानी और आसमान में बिजली की गड़गड़ाहट। सरकार सतर्क है, लेकिन जनता से अपील है, सुरक्षा ही सबसे बड़ी सावधानी है। तेलंगाना से ब्यूरो चीफ रमेश सोलंकी की रिपोर्ट। हमारा हर शब्द समाज की आवाज, हमारी हर पहल निष्पक्षता का कदम। आपकी हर समस्या में आपसे पहले दिखेंगे हम हैं न्यूज फर्स्ट। ईश्वर का सच, हमारा साहस और आपका विश्वास। सच, साहस और विश्वास। अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन दबाएं। और Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक करें।